ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి గల దేవుడు మరొక ఏప్రిల్ నెలలో మరొక సోమవారం రోజు మనకు ఈ ధన్యతమైన అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకందరికీ కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రేరేపణ కలిగించిన మాట ఈ కూడికల గురించి, పాస్టర్ల కూడికల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయుచున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఏంటయ్యా అంటే, చెప్పు వారికి నేను అందరినీ చూస్తున్న దేవుడును. నెంబర్ 1 ఏమన్నాడు? నేను అందరినీ చూస్తున్న దేవుడును, మాట్లాడేవాడు నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా చాలామంది అశ్రద్ధగా వింటున్నగాకండి, వినండి, మీ హృదయాలలో పదిలపరుచుకోమని చెప్తున్నాడు. విడిచిపెట్టవద్దు అంటున్నాడు. మనము మారితే, మన ఆలోచనలు మారితే, మన యొక్క పద్ధతి మార్చుకుంటే మనము ప్రజలను మార్చటానికి అవకాశం ఉంటుందని చెప్పమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దయచేసి ఆయన ఇంత శ్రమపడి ఈ ప్రణాళికని శిబిరములు ఏర్పాటు చేశాడు. నేను కాదు చేసింది, నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా. దేవుడి చిత్తంలో జరుగుతుంది. ఈ ధనము కూడా దేవుందే. దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఏ నెలకు ఆ నెల. అదే మీకు ఇస్తున్నాను. నా సొంతగా నేనేమి ఇవ్వటంలే. నేను అంత గొప్పవని కాదు. మిమ్మకు ధనం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పించే ధనికుడిని నేనే కాను. దేవుడిదే ఈ మాట చెప్పమంటున్నాడు. నేను వారి నుంచి ఆశిస్తున్నాను. వాళ్ళు నా బిడ్డగా మార్చబడాలి, ప్రజలను రక్షించాలని ఆశపడుతున్నాను. వారి ద్వారా వారి సంఘాలలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి వాక్యోపదేశము ఉపయోగపడుతుందని అనుకుంటున్నానని చెప్పి మాట్లాడాడు. చాలా నేను ఆశ్చర్యపోయా. 2-3 సార్లు నాకు ఇదే మాట ప్రేరేపణ కలిగించాడు. చెప్పాలనుకున్నాను. నా ధర్మం ప్రకారం నేను చెప్పాను. శ్రద్ధగా వినండి, విన్న వాక్యాన్ని హృదయాలు పదిలపరుచుకోండి. మనలో కూడా మార్పు రావాలి. ఆ మార్పు చూసి సంఘ బిడ్డలో అనేక మంది మార్పు చెందాలి. ఇది సర్వశక్తి గల దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు మనం ఒక మాట చదువుకొని వాక్యానికి వెళ్దాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివి సహకరించవలసిందిగా దేవుని పేట మనవి చేస్తూ ఉన్నా. ఒలీవ కొండ దగ్గరను ఉన్న బెత్ఫగే బేతనీ అనే గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటను ఉన్న గ్రామాలకు వెళ్ళుడి, అందులో ఆ గ్రామంలో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూనూ కూర్చుండలేదు.
దాన్ని విప్పి తోలుకొని రమ్మని మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నాడని అడిగిన ఎడల ప్రైజ్ లా, అది ప్రభువునకు కావాలని చెప్పాడు. ప్రైజ్ ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందరములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన, మరొక సోమవారము పరిశుద్ధమైన రోజు, నీ పరిశుద్ధులు అభిషక్తులు అందరూ కూడుకొని ఒక చోట నీ అమూల్యమైన మాటలు వినగలిగిన రోజు. ఈ రోజును, ఈ సమయాన్ని, ఈ గడియాన్ని మీరు జీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేను మీ పక్షాన్ని నిలబడి ఉండగా నన్ను మీ శిలువ సొట్టును మరుగుపరుచుకోండి. నా నోటిని బూరగా వాడుకోండి. కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 5, 6 వచనాలు కూడా మనం చూస్తే గన 4, 5 వచనాలలో వాళ్ళు వెళ్ళారు. ప్రభువారు చెప్పిన ప్రకారము ఆ వీధిలో మొట్టమొదటిగా ప్రవేశించిన ఆ వీధిలో కట్టబడిన గాడిదను ఇప్పారు. విప్పుతుండగా వారు అడిగారు, ఇది ప్రభువారికి కావాలని చెప్పారు. వాళ్ళు తోలి పంపించారనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘ కాపరులారా, సువార్తకులారా, గమనించండి. ఇక్కడ ప్రభువారు 2 శిష్యులను పంపించాడు అనే మాట మనం చదివాం. ఎందుకు పంపించారయ్యా అంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను ఇప్పి తోలుకొని రమ్మని చెప్పడానికి. ఎవరి చేత కట్టబడి ఉంది అంటే, తన యజమాని చేత అది కట్టబడి ఉంది. కట్టబడిన గాడిదను ఇప్పాలన్నా కట్టిన వారిని పర్మిషన్ కావాలి. కానీ ప్రభువారు అంటారు, వెళ్ళు ఇప్పండి, ఎవరైనా అడిగితే అది ప్రభువారికి కావాలని చెప్పండి, వాళ్ళు తోలి పెడతారన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరిని పంపించారయ్యా అంటే శిష్యులను. ఎవరిని? ఇక్కడ మనందరము కూడా శిష్యులమా కాదా? మనమందరము కూడా శిష్యులమే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లేఖనాల్లో రాయబడి ఉంది, తండ్రి యొక్క నామం పేరట, కుమారుని యొక్క నామం పేరట, పరిశుద్ధాత్మ యొక్క నామం పేరట అందరికీ బాప్తిసం ఇచ్చి ప్రతి ఒక్కరిని నా శిష్యులుగా చేయుడని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన ప్రకారము మనమందరము కూడా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఎంతమంది అభిషేకించబడ్డారో అభిషేకించలేదో నాకు తెలియదు, ఎంతమంది పిలవబడ్డారో ఎంతమంది పిలవలేదో నాకు తెలియదు. కానీ వాళ్ళందరము మనందరం సంఘ కాపర్లుగా యేసు ప్రభు వారికి ప్రజాంగాన్ని సమకూర్చువారిగా, యేసు ప్రభు వారి యొక్క రాజ్య వారసులుగా చేయటానికి, ఆధ్యాత్మిక జీవితంలో నడిపించడానికి నడుము బిగించి పని చేయుచున్న వారమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట కూడా మనము వినాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన చేసి తర్వాత చేయమని చెప్తాడు, ఆయన మాట్లాడి తర్వాత ఈ మాట మాట్లాడమని చెప్తాడు. దాని ఆధారం చేసుకుంటే ఇందాక నేను చెప్పి 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారం రాయబడింది. 19, 20 ప్రకారంగా నేను చెప్పిన మాట నెరవేర్చబడింది. ప్రైజ్ లార్డ్. సర్వ అధికారులు 18వ వచనంలో ఇవ్వబడి ఉంది. ఆకాశమందు భూమి యందు సర్వాధికారాలు నాకు అనుగ్రహింపబడి ఉన్నాయి గనక మీరు కూడా సర్వ అధికారాలు కలిగిన వారే ఉన్నారు అని వాళ్ళకి ఇచ్చాడా లేదా? శిష్యులకు ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే గాన 1వ వచనము 8వ వచనముల ప్రకారము, మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనాల ప్రకారము ఆ 12 మంది శిష్యులకు అందరికీ కూడా అధికారాలు ఇచ్చాడు. భూమి మీద రోగాలు బాగు చేయటానికి, అపవిత్రాత్మ బంధకాల నుంచి విడిపించడానికి. ప్రైజ్ లార్డ్. అయితే ముందు ఆయన కలిగి ఉన్నాడు ఈ అధికారాన్ని. ఆ విషయాన్ని మనము గమనించాలి. కలిగి ఉన్నాడు గనుకనే ఆయన కలిగి ఉన్నది వారికి అనుగ్రహించాడు. ఉట్టి పుణ్యానిగా మీరు వెళ్ళి కట్టబడిన గాడిదను ఇప్పండి అని చెప్పలే. కట్లు ఇప్పటం అంటే మనము సాదృశ్యముగా తీసుకుంటే కానీ ఆధ్యాత్మిక జీవితంలో
అపవాది చేత కట్టబడిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రజలు వాని గుణలక్షణాలతో కట్టబడిన వారే ఉన్నారు. యేసు ప్రభువారు విడిపించాడు. ఎలా విడిపించారంటే ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు గనక. ఎట్లా అధికారం కలిగి ఉన్నాడు? ఆ యొక్క కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 16వ వచనం మనం చదివితే గాన ఒక మాట ఉంది, అక్కడ చదవండి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి యొక్క కుమారుడనై ఉన్నాను, నువ్వు నా కట్లు ఇప్పి ఉన్నాము. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. యెహోవా నిజముగా నేను నీ సేవకుడిని అని ఎవరంటున్నారు? నీ సేవకుడిని, నీ సేవకురాలి యొక్క కుమారుని అని ఎవరంటున్నారు? నా కట్లు నువ్వు విప్పావని అంటున్న వారు ఎవరు అని ఈ వచనాలు 3 వచనాలను గురించి మనం ఆలోచన చేస్తే గాన మనసు పెట్టి మనకు అర్థమైతే ఈ వ్యక్తి ఎవరు అని తెలుస్తుంది. కీర్తనకారునితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ సత్య మాటలు సేవకురాలు ముందు తెలియాలి. సేవకురాలి కుమారుడిని అంటున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే గాన దేవుని దూత వచ్చి ఆ యొక్క కన్యక అయిన మరియమ్మతో మాట్లాడిన తర్వాత ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ ఆమెకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడి యొక్క మాట నిరర్ధకము కాదమ్మా, ఇది దేవుని వద్ద నుంచి వచ్చిన వాడని నేను, దేవుడు నీకు చెప్పమన్నాడు, నేను చెప్పానని ఎప్పుడు ఆయన ఖచ్చితమైన మాట చెప్పాడో 37వ వచనం ప్రకారము. అప్పుడు 38వ వచనంలో అంటుంది ఆమె, ప్రభు యొక్క దాసురాలని ఆయన మాట చొప్పున నెరవేర్చబడునగాక అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువు దాసురాలిని అంటే దాసురాలన్నా సేవకుడైనా సేవకురాలన్నా ఒకటే. ప్రైజ్ లార్డ్. ప్రభువు దాసురాలిని ఇప్పుడు ప్రభు దాసురాలు ఎవరు? మరియ, కన్యక అయిన మరియ. ఎందుకంటే ఆయన మాటకు లోబన్నది గనక ఆయన మాట వినటానికి ఆయన చెప్పిన ఆ గర్భవతి అవుతావా అన్న మాట నెరవేర్చేలాగా ఆమె అంగీకరించింది. ప్రైజ్ లార్డ్. దేవుని దూత చెప్పిన ప్రకారం ఆమె గర్భము ధరించింది, గర్భవతి అయింది, ఆ తర్వాత శిశువుని కనింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీ యొక్క సేవకురాలి యొక్క కుమారుణ్ణి అన్న మాట యేసు ప్రభు వారి గురించి ఎక్కడ రాయబడి ఉందంటే నేను చెప్తున్నా చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు అనగా మన పితరులైన దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరు? అక్కడ ఏం రాయబడింది కీర్తనలో? యెహోవా నీ యొక్క నిజమైన సేవకుడను అన్న మాటకు ఈ మాట మనం కలిపితే ఇది కరెక్ట్ అయిన మాట. కన్యక మరియ గర్భంలో జన్మించి యేసుక్రీస్తు వారే సేవకురాలి కుమారుడన్న మాట ఇక్కడ నెరవేర్చబడింది యేసుక్రీస్తు వారి పేట. అంటే ఇప్పుడు దేవుని యొక్క సర్వశక్తి గల దేవుని యొక్క సేవకుడు ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఎప్పుడు? ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినంత కాలము ఆయన సేవకుడై ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాడు ఆయన సేవకుడిగా? 33.5 సంవత్సరాల తక్కిన 30 సంవత్సరాలు అంటే ఏంటి? అక్కడ కింద ఏమ రాయబడింది? అక్కడ కీర్తనల గ్రంథంలో నా కట్లు తెంపి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ కట్లు తెంపాడు దేవుడు?
తల్లిదండ్రుల యొక్క బంధకము నుంచి కట్లు ఇప్పాడు యేసుప్రభు వారికి. ఏ బంధకాలు ఇప్పాడు? తల్లిదండ్రులకు కుమారుని యొక్క మధ్యలో ఉన్న బంధకం, తల్లిదండ్రుల కుమారుల యొక్క బంధకము నుంచి యేసుప్రభు వారిని కట్లు తెంపేశాడు. అన్నదమ్ముల యొక్క బంధకాల నుంచి, అక్క చెల్లెళ్ళ యొక్క బంధకాలు అంటే సహోదరి సహోదరుల బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి ఇప్పాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఏ బంధకాల నుంచి కట్లు ఇప్పానని అంటున్నాడు అంటే, ఒక కుటుంబ వ్యవస్థ నుంచి కట్లు ఇప్పబడినాయి, ఒక కుటుంబ ప్రేమ సంబంధమైన నుంచి కట్లు విప్పబడినాయి. ఎందుకు ఇప్పబడినాయి అంటే 3.5 సంవత్సరాలు తక్కిన దేవుని పని చేయటానికి అవసరమై ఉన్నది గనక, ఆయన సేవకుడిగా కొనసాగాలి గనక, దేవుని పాత్రగా కొనసాగాలి గనక ఆయన ఆ యొక్క పాత్రగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టే దేవుని పని చేయక మునుపే, దేవుని యొక్క పని చేయడానికి నడుము బిగించక మునుపే ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటున్నాడు, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడైన నీ సేవకుని కట్లు విప్పు ప్రభువా అని ప్రార్థన చేశాడు. మనమందరం ఎలా ఉన్నాం ఇప్పుడు? కుటుంబ వ్యవస్థ అనే కట్ల నుంచి బంధింపబడిన వారమై ఉన్నాం. కుటుంబంలో కుమారులు కుమార్తె సహోదరి సహోదరులు తల్లి తండ్రుల బంధకాల కట్ల నుంచి విముక్తి మనకు పొందలే. మనం ఆ బంధకాలనే మనం ఉన్నాం. ఆ కట్ల నుంచి మనం ఇప్పబడలే. ఆ కట్ల నుంచి ఇప్పబడక ముందే, ఆ కట్ల నుంచి మనం తెంపుకోక మునిపే మనము దేవుని పని చేయటానికి, దేవుని సేవకులుగా కొనసాగడానికి మనకు ముందుకు వచ్చిన వారుగా ఉన్నాము. నేను తప్పంటము లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, తప్పంటము లేదు. నేను ఇంకొక మాట మీకు చెప్పాలి. అనేకమైనటువంటి పాస్టర్ల కూడికకు మీరు వెళ్తున్నారు. ఒక్కొక్క పాస్టర్ల కూడిక ఒక అవసరతను బట్టో, ఒక ప్రాముఖ్యతను బట్టో, ఒక అక్కరను బట్టో జరుగుతున్నాయి. కానీ ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో జరుగుతున్న ఈ పాస్టర్ల కూడిక, ఆ కూడికకు ఈ కూడికకు చాలా వ్యత్యాసం మీకు కనిపిస్తుంది. అక్కడ చెప్పిన దేవుని మాటలకి, అక్కడ చేసిన ప్రార్థనలకి, ఇక్కడ చేయుచున్నటువంటి వాక్యోపదేశానికి, ఇక్కడ చేయుచున్న ప్రార్థనలకు వ్యత్యాసం మీకు కనిపిస్తూనే ఉంటుంది. కారణము తెలుసా? ఇక్కడ దేవుని సేవకుడే ఈరోజు ఆత్మస్వరూపుడై మనందరికీ బోధిస్తున్నాడు. ఆనాడు 33.5 సంవత్సరాలు బోధించిన ఆ నజరేయుడైన యేసు ప్రభువారే ఆ 33.5 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేము నుంచి గలిలయ ప్రాంత పరిసర ప్రాంతాలన్నీ సువార్త ప్రకటించిన ఆ ప్రభువారే ఈరోజు ఆత్మస్వరూపుడై మనందరికీ బోధిస్తున్నాడు. ఈ శిబిరంలో కుమార్ గారు బోధించటంలా, ఎవరన్నా గాన కుమార్ గారు బోధిస్తున్నారనే భావన కలిగి ఉంటే దయతో వాళ్ళ హృదయాల నుంచి తీసేసుకోండి. కుమార్ గారికి అంత సీన్ లేదు, కుమార్ గారు అంత జ్ఞానవంతుడు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పాత్రగా మాత్రమే వాడుకుంటూ మనందరితోనూ, నాతోనూ మీతోనూ మాట్లాడుతున్నాడనే వాస్తవం. ఈ యొక్క సంగతి మీరందరూ గమనించండి. ఈ రోజు నుంచే గమనించండి. అనేక ప్రాంతాల్లో కూడికలు జరుగుతున్నాయి. పాస్టర్ల కూడికలు ఒక్కొక్క భావము, ఒక్కొక్క అర్థం ఉంది. వాళ్ళ యొక్క అవసరతల గురించో లేకుండా వారి యొక్క విధానాల గురించో అక్కడ జరిగిస్తున్నారు. ఇక్కడ అది కాదు, దేవుని చిత్తము జరుగుతుంది. దేవుని చిత్తములో జరిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ మేలు కోసము, నీ సంఘ బిడ్డల మేలు కోసము, ఈ గుడివాడ పట్టణ ప్రజల కోసం బలపరచాలని
ఆధ్యాత్మికంలో నిన్ను నడిపించి వారిని నడిపించగల శక్తి నీకు ఇవ్వాలని నా ప్రభువారు ప్రయాసపడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన కుటుంబ వ్యవస్థ నుంచి, బంధకాల నుంచి విడిపించబడిన, కట్లు విడిపించబడిన వ్యక్తి. కానీ మనము కుటుంబ వ్యవస్థలో బంధింపబడిన వారమై ఉన్నాం. కుటుంబ వ్యవస్థలో సహోదరుల ప్రేమలో, తల్లిదండ్రుల ప్రేమలో కట్టబడిన వారమై ఉన్నాం. కానీ ఈ బంధకంలో ఉంటూ, ఈ కట్టల్లో ఉంటూ దేవుని సేవ కొనసాగిస్తున్న మనకు దేవుడు సహాయం చేయాలని ముందుకు వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు వారు తెలుసా ఎప్పుడు ఆ కట్లు తెంపుకొని బయటకు వచ్చాడో, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడో ఏం జరిగింది? ఆకాశం నుంచి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఏమై వచ్చిందంట? పావురమోలేరు ఆయన మీనికి వచ్చిందంట. ప్రైజ్ లార్డ్. వచ్చిందా లేదా? రాలేదా? వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, ఇక్కడ కలిపి చదివితే గాన పొరపాటు వస్తుంది. అపవాది ఆత్మచేత అనే మాట చదివామనుకో, దీన్ని అపవాది ఆత్మ అని భావించటము కలుగుతుంది. బాగా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటం అనేది మధ్యలో ఉంది ఒక మాట. శోధింపబడుటకు ఆత్మ, ఏ ఆత్మ? ఆకాశం నుంచి దిగి వచ్చిన ఆత్మ, ఆయన పైన ఉన్న ఆత్మ అరణ్యంలోనికి కొనుపోబడిను అని ఉంది. ప్రైజ్ లార్డ్. అరణ్యముకు కొనుపోబడిన తర్వాత ఆత్మ, యేసుప్రభువు వారు ఏమి చేశారు? 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేశాడు అని ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆ తర్వాత శోధింపబడినాడు. ఇక్కడ శోధింపబడిన మాట ముందు ఉంది, తర్వాత ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత శోధింపబడినాడు. అంటే మధ్యలో ఆత్మ యేసు ప్రభువును బలపరిచింది. ఉపవాస ప్రార్థనలో సర్వశక్తి గల దేవుని యొక్క ఆత్మాభిషేకం ఆయనకు అనుగ్రహించింది. ఈ భూమి మీద సర్వ అధికారాలు ఆయనకు అనుగ్రహించింది, ఒక నరుడిగా, ఒక పురుషుడిగా అనేది సత్యం. ఈ విషయాన్ని గమనించమని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన అనే మాట వచ్చినప్పుడు 40 దినాల మొన్న జరిగింది, గడిచిపోయింది. 40 దినాల ఉపవాస ప్రార్థన అంటే కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది ఆచరించరు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయటమే కాదు, 40 దినాల తర్వాత ఆయన సువార్త 3.5 సంవత్సరం సువార్త ప్రకటించిన తర్వాత 3.5 సంవత్సరంలో ఎదుర్కొంటున్నటువంటి అపవాది అంటే సాతాను యొక్క శోధనను జయించడానికి, బలము పొందుకోవటానికే ఆ 40 దినాల ఉపవాస ప్రార్థన ఉపయోగపడింది అనేది మాట వాస్తవం. ఇది గమనించాలి, గ్రహించాలి. చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఎప్పుడు చేస్తారమ్మా చెప్పండి? ఎలా చేస్తారంటే మనోళ్ళు 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటిస్తారు, పేపర్లు ప్రింట్ చేస్తారు, 6 ముఖాలు ప్రింట్ చేస్తాడు. ఎన్ని ముఖాలు? 6 ముఖాలు. ఎవరి అండి? పాస్టర్లు. వాళ్ళు ప్రింట్ చేసి వాళ్ళ పేర్లు కింద రాసి, ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క పూట, అంటే 3 రోజులకు రోజుకు 2 పూటలు, మధ్యాహ్నము సాయంత్రం, ఈ విధంగా 3 రోజులు 6 ఫోటోలు వేసి 6 మన దగ్గరికి వస్తున్నారు. ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది కాబట్టి డాష్ అని చెప్పేసి అంటారు. ఆయన వస్తాడు. ఆయన వచ్చేలాగే ఏం చేస్తారు? ఒక అరగంట గంట పాటలు పాడతారు సంఘస్థులందరూ. ఆ ఫోటో వేసిన ఆయన వస్తాడు, నిలబడతాడు, ఒక అరగంట గంట వాక్యము చెప్తాడు. నేను వెళ్ళొస్తానమ్మా అంటాడు. భలేగా మంచి భోజనం సిద్ధపడి చేశారు. మా సంఘస్థులు చాలా త్యాగపురులు, మీ కొరకు స్పెషల్
చేశారు అని చెప్పేసి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తారు, భోజనాలు చేసి వెళ్ళిపోతారు. కానుక ఎలాగా? కానుక ఇవ్వాలనా ఇవ్వరా? ఇవ్వాలి కదా. ఎందుకు? అక్కడ ప్రభువారు రే కానుక తీసగ్గాకని రా అన్నాడుగా. నేను ఉచితంగా నీకు ఇచ్చాను, ఉచితంగా మీరు పరిచర్య చేయమన్నాడు కదా, మళ్ళీ కానుక ఎందుకు తీసుకోవాలి? కానీ కానుక మళ్ళీ వీళ్ళు సిద్ధపాటు చేస్తారు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు పుచ్చుకుంటారు, వీళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళు ఇస్తారు, అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ గట్టిగా మాట్లాడితే కష్టపడిన వానికి, పనిచేసే వానికి జీతానికి ఆ మాట ఎక్కడ రాయబడింది? చివరిలో ఎక్కడో రాయబడింది. దాన్ని పట్టుకొని ఇది ముందుకు తీసుకొచ్చి మేము కష్టపడుతున్నాగా దేవుని గురించి. నువ్వు దేవుని గురించి కష్టపడుతున్నావో, నీ భార్య బిడ్డలను పోషించుకోవడానికి కష్టపడుతున్నావో, పొలాలు కొనడానికి కష్టపడుతున్నావో, ఆస్తులు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నావో, బిల్డింగ్లు కట్టుకోవడానికి కష్టపడుతున్నావో, ఏసీ కార్లు కొనుక్కొని ఏసీ కార్లో తిరగటానికి కష్టపడుతున్నావో, నా ప్రభు వారికి ఎరిక. ఎవరికి ఎరిక? నా ప్రభు వారికి ఎరుక. ప్రైజ్ ది లార్డ్. బేరమాడి ఇప్పుడు నన్ను పిలిచాడు, నేను వస్తానయ్యా దేవుని సువార్త ప్రకటిస్తానని చెప్పి వచ్చి ప్రకటించి వస్తుంటే ఏదో రూపాయి 2 రూపాయలు ఇచ్చారనుకో, అది తీసి పుచ్చుకొని అందులో ఉంచి మళ్ళీ 1 రూపాయి కానుక పెట్లు వేసి, లేకుంటే ఆ పాస్టర్ గారి చేతులు పెట్టి ప్రార్థన చేసి వచ్చేసాను అనుకో, అది ఒక రకంగా కొద్దిగా శాంతి. అవునా లేదా? నేను వస్తున్నాను, ఎంత ఇస్తావు అంటే ఎంత ఇస్తున్నావంటే చెప్పండి. దానికి ఏం బేరమాడినట్టా లేదా? దేనికి బేరమాడాడు? దేవుని వాక్యం ప్రచురించడానికి బేరమాడాడు. అంటే నువ్వు బేరమాడేది ఎప్పుడు? క్రయ విక్రయాలను దేని అన్నాము బైబిల్లో? కొనటానికి, అమ్మటానికి కదా. ఇప్పుడు నువ్వు అమ్ముకోవటానికి, ఏది నీకు ఇచ్చిన కృపవరము వాక్యమైనటువంటి జ్ఞానాన్ని, నువ్వు వాక్యాన్ని అమ్ముకోవటానికి, దేవుణ్ణి అమ్ముకోవటానికి నువ్వు బేరమాడినప్పుడు దేవుని సేవకుడు ఎట్ట అవుతాడు? కాదు కదా. నువ్వు వ్యాపారస్తుడివే కదా, అవునా లేదా? మరి దేవుని సేవకుడిని చెప్పుకోవటానికి నీకెక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఇలా జరుగుతున్నాయి మన సంఘాలలో. అది సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది నాకు. ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి, నీ కాదంటంలా. డబ్బు సంపాదించుకోండి, కాదంటంలా. కరపత్రాలు పట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళండి, వాళ్ళకి ఇవ్వండి, మీ మనసులో ఉన్నది చెప్పేయండి. నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఇంత సహాయం చేయమని అడగండి. ఉపవాస ప్రార్థన చెయ్యండి. ఎందుకు తెలుసా? రాబోయే శ్రమలు, యేసు ప్రభువుగా రాబోయే శ్రమలను జయించగల శక్తి నాకు కావాలి ప్రభువా. శోధిస్తున్న ఈ శోధకుని జయించడానికి, ఈ శోధకునితో కలిసి అపవాది హృదయ ప్రేరేపణ కలిగించిన మనుషుల యొక్క శోధనలు జయించగల శక్తి నాకు కావాలి తండ్రి అని, వాని జ్ఞానం కన్నా నాకు జ్ఞానం ఎక్కువ దయచేయి, వాని మాటలకు తిరుగు సమాధానం చెప్పగల కృప నాకు దయచేయి ప్రభు అని ఉపవాస ప్రార్థన చేశాడు నా ప్రభువారు. చేసి జయించాడు నా ప్రియ సహోదరి సోదర. ఉపవాస ప్రార్థనలో ఉన్న నీతి అది. ఒలీవ సందేశాలు ప్రభువా